ఎలా అనిపించింది అన్న అజిత్ గారి పట్టుదల? బాగుంది బ్రో, వన్ టైం వాచ్ఫుల్ మూవీ. లైక్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటది సినిమాలో. సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ. అనిపించింది అన్న పట్టుదల? బాగుందన్న పట్టుదల. ఈ మొత్తం హాలీవుడ్ స్క్రీన్ ప్లే ఉంటది, వన్ డే స్టోరీ. సినిమా చాలా బాగుంటది, పక్క వన్ టైం వాచ్. స్క్రీన్ ప్లే కూడా కొంచెం కొత్తగా ఉంటది, ఎంగేజింగ్ గా కూడా ఉంటది. సో దీనికి పట్టుదల కంటే కానీ పెళ్ళం కోసం పోరాటాన్ని పెడితే ఇంకా బాగుంటది. సో మంచి స్టోరీ. ఇలాంటి చాలా రేర్ గా ఉంటాయి. సో ఇది హాలీవుడ్ మూవీ రీమేక్ కాబట్టి స్టాండర్డ్స్ కూడా అలా ఉంది. దీంట్లో సినిమాటోగ్రఫీ అను అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా బాగుంది. అజిత్ ఫ్యాన్స్ మాత్రం బాగా సాటిస్ఫై అవుతారు అజిత్ యాక్షన్ సీక్వెన్సెస్ కి అన్నిటి. సో గుడ్ మూవీ. త్రిషాది తాలాది కాంబినేషన్ ఎప్పుడైనా సరే ఒక మనం మంకతా చూసాం కదా, సేమ్ అలానే ఉంటది. సో అర్జున్ ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. రెజీనా ఇంకా చాలా బాగుంటది క్యారెక్టర్. మన వాళ్ళకి ఖచ్చితంగా అన్న, ఇప్పుడు మూవీ నాలెడ్జ్ ఉన్నోడికి మాత్రం ఖచ్చితంగా ఇది ఎక్కుతుంది. ఇక మూవీ నాలెడ్జ్ లేనోడికి కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది, ఓకే. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం ట్విస్ట్ చాలా బాగుంటది. మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ బేస్డ్ రన్ అవుతుంది. మంచి మూవీ. అనిరుద్ధ్ ఇప్పుడు తమన్ చెప్తాడు కదా, చనిపోయిన శవాన్ని ఎంత లేపి కొట్టినా కానీ కొన్ని సీన్స్ లో మాత్రం బాగా ఎలివేట్ చేశాడు. అజిత్ ని బాగా ఎలివేట్ చేశాడు మ్యూజిక్ తో. సో అది మనం చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ కాదులే కానీ హిట్ అవుతుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది. అది సినిమాటోగ్రఫీ ప్లస్ సినిమా. సో ఇది ఖచ్చితంగా ఒక సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఒక కొత్త రకమైన సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మనం ఈ సినిమా చూడొచ్చు. బాగుందన్న, మెసేజ్, లవ్ స్టోరీ విత్ మెసేజ్ ఓరియంటెడ్. అజిత్ గారు యాక్టింగ్ ఎలా సూపర్ ఉంది. మేము ఫ్యాన్స్ కాబట్టి మేము ఎలా చెప్పినా బాగానే ఉంటాం. మన త్రిష గారు వీళ్ళందరూ, అర్జున్ గారు ఉన్నారు, ఎలా బాగుందన్న, సూపర్. హాలీవుడ్ రేంజ్ లో ఉందా అన్న? అంటే హాలీవుడ్ రేంజ్ మూవీయే కానీ రోడ్ ట్రిప్ మూవీ. రోడ్ ట్రిప్ యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయి? యాక్షన్ సీన్స్ ఇంకా చెప్పేది సూపరే కదా. అర్జున్ సర్జా బాగుందండి, బోత్ ఆర్ గుడ్. పర్లేదు, స్టోరీ ఏం లేదు అసలు. స్టోరీ ఏం లేదా? లేదు అన్న ఎలా ఉందన్న? పర్లేదు, బాగుంది. ఎలా ఉంది బ్రో? ఎలా ఉందన్న? అన్న ఎలా ఉందన్న? బాగుంది, ఎక్సలెంట్. అన్న ఎలా ఉందన్న? అన్న ఎలా ఉందన్న? అన్న ఎలా ఉందన్న? క్లాసిక్ బాగుంది. యాక్షన్ సీన్స్ అని ఎలా అనిపించారు చెప్పండి అన్న? ఎలా ఉందన్న? సినిమా బాగుందన్న, బాగుంది. యాక్షన్ సీన్స్ అని ఎలా అనిపించారు? బాగుంది, యాక్షన్ సీన్స్ మొత్తం బాగున్నాయి అన్న. అజిత్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? సూపర్ చేశాడు అన్న, బాగా చేశాడు. త్రిష గారు, అర్జున్ గారు ఉన్నారు, ఎలా? ఇద్దరు కాంబినేషన్ బాగుందా, లవ్ స్టోరీ బాగా వర్కౌట్ అయిందన్న. యాక్షన్ సీన్స్ అని ఎలా అనిపించాను? బాగున్నాయి యాక్షన్ సీక్వెన్స్ కూడా. ఓకే, ఎలా అనిపించింది అన్న అజిత్ గారిది పట్టుదల? సినిమా ఓకే బ్రో, వన్ టైం వాచ్ఫుల్, యావరేజ్ ఉంది. సో ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. సో ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగుంది. సో తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని బాగున్నాయి. సో సినిమా టేకింగ్ అయితే కొంచెం హాలీవుడ్ లెవెల్లో ఉంది, లైక్ ఆ బీజిఎం కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ. సో సినిమా అయితే ఓవరాల్ గా వన్ టైం వాచ్ఫుల్. హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తే కనుక ఈజీగా వన్ టైం చూసి ఓకే. వాళ్ళ కాంబినేషన్ బాగుంది, వాళ్ళ మధ్యలో వచ్చే సీన్స్ అన్ని బాగున్నాయి. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రకాష్ ఎవరు అనేది మాకు తెలుసుకోవాలని ఉంది, అది లేకుండా కంప్లీట్ చేశారు, అదొకటి. అర్జున్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అర్జున్ కి అండ్ అజిత్ కి మధ్య సీన్స్ బాగున్నాయి. మరీ గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే ఏం లేవు, బట్ ఓకే. యాక్షన్ ఎపిసోడ్స్ మనం అనుకున్నంత రేంజ్ లో బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ టాప్ లెవెల్ కి తీసుకెళ్లేంత స్కోప్ లేదు, బట్ యాక్షన్ ఎపిసోడ్స్ వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. వన్ టైం వాచ్ఫుల్. రెజీనా పర్ఫార్మెన్స్ బాగుంది, రెజీనాది కూడా బాగుంది.